రాయకోట్ నియోజకవర్గంలోని నిరుద్యోగ యువకుల కోసం ఈ రోజున జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. ఈ జాబ్ మేళాలో దాదాపు 35 కంపెనీలు పాల్గొనడం, 2000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా మేము ప్లాన్ చేయడం జరిగింది. ఈ రోజు ఇప్పటి వరకు దాదాపు 1300 అప్లికేషన్లు రావడం జరిగింది. సాయంత్రం వరకు కూడా దాదాపు 2500 వచ్చే అవకాశం ఉంది. వచ్చిన ప్రతి ఒక్కరికి మ్యాక్సిమం క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి కానీ క్వాలిఫై అయిన వాళ్ళకి కానీ మ్యాక్సిమం కల్పించడం కోసం నేను ప్రయత్నం చేస్తాను. ఆ కంపెనీ వాళ్ళతో కూడా నేను మాట్లాడాను, మ్యాక్సిమం అవకాశాలు కల్పించమని. ఇప్పుడే కాకుండా రాబోయే రోజుల్లో కూడా ఇంకా మరికొన్ని కంపెనీలతో మాట్లాడి అరవిందో ఫార్మా కానీ, నాట్కో ఫార్మా కానీ, అట్లా ఫార్మా కంపెనీలు దివీస్ ల్యాబ్ కానీ అట్లా వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాను. రాబోయే రోజుల్లో ఫార్మా కంపెనీల్లో కూడా పెద్ద స్థాయిలో ఉద్యోగాలు ఇప్పించే విధంగా ప్రయత్నం చేస్తున్నానని, అట్లానే శ్రీ సిటీ నెల్లూరు శ్రీ సిటీలో మంచి మంచి కంపెనీలు రాబోతున్నాయి. మన గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి కూడా ఇక్కడ కంపెనీలు తేవడం కోసం ఆయన ప్రయత్నం చేస్తున్నారు. అట్లానే లోకేష్ గారు కూడా విదేశాల్లో తిరిగి సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తారండి. ఆ కంపెనీలు అన్నింటిలో మా కాన్స్టిట్యున్సీకి సంబంధించిన యువతకి ప్రథమ కోటా ఇవ్వాలని నేను వాళ్ళిద్దరిని అడగడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ వాళ్ళు కంపెనీల లిస్టు నాకు ఇవ్వడం జరుగుతుంది. దాని ప్రకారం నేను మా కాన్స్టిట్యున్సీకి సంబంధించిన యువతకి నేను ప్రత్యేక నిరుద్యోగ యువతకి ప్రత్యేక ఇదిగా స్పెషల్ ఇంపార్టెన్స్ ఇచ్చి వారికి అవకాశాలు కల్పించే విధంగా నేను ప్రయత్నం చేయబోతున్నాను. ఎలక్షన్ టైంలో నేను తిరిగేటప్పుడు దాదాపు ఇక్కడ ఈ నియోజకవర్గంలో 20,000 మంది నిరుద్యోగ యువతలని గుర్తించడం జరిగింది. ఈ 5 సంవత్సరాల్లో కనీసం నేను 10,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా నేను ప్రయత్నం చేయబోతున్నాను. ఈ విధంగా ఈ కార్యక్రమానికి హాజరై నా యువకులు అట్లానే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మా పార్టీ తరఫున కానీ మా తరఫున కానీ నిర్వహిస్తున్న మండల పార్టీ నాయకులకి అట్లానే దొడ్డేరు నాయకులు అందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆ కంపెనీ వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.